హాయ్ ఫ్రెండ్స్. అత్తగారింట్లో సుఖంగా ఉండాలంటే కోడలు ఖచ్చితంగా ఈ 7 సూత్రాలను పాటించాల్సింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరిక ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇన్ని రోజులు మన ఇంట్లో గారాబంగా పెరిగిన మనం అత్తగారింట్లో కూడా పేరు ప్రతిష్టలు పొందాలి, అలానే వాళ్ళ ఇంట్లో కూడా మనం సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది మీకోసమే. అత్తారింట్లో మీరు సుఖంగా ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా కోడలు ఈ 7 విషయాలు పాటించాల్సిందే. ఒక సాయంత్రం వేళ చాణక్యుడు చంద్రగుప్తును పిలిచి ఇలా అంటారు: చంద్రగుప్త, ఈ సంసారంలో కష్టమైన పరీక్ష ఏంటో తెలుసా? యుద్ధభూమిలో పోరాడడం కాదు, రాజ్యం పాలించడం కాదు. సంసారంలో కష్టమైన పరీక్ష ఒక స్త్రీ పరాయింట్లో అడుగుపెట్టిన రోజు నుండి ఆ ఇంటిని తన ఇల్లుగా మార్చుకోవడం. అది సాధించిన స్త్రీ ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. మరి చంద్రగుప్తుడు, గురుదేవా, కానీ చాలామంది కోడళ్ళు అత్తగారింట్లో సుఖంగా ఉండలేకపోతున్నారు, దానికోసంగా ఏం చేయాలి అనగానే చాణక్యుడు ఇలా అంటారు: ఇందుకు కారణం అర్థం లేని పోరాటాలు. అత్తగారింటిని గెలవాలి అనుకుంటే పోరాడి గెలవలేరు, ప్రేమతో గెలవాలి, జ్ఞానంతో గెలవాలి. ఈరోజు నేను నీకు 7 సూత్రాలు చెబుతాను. ఈ విషయాలు పాటించిన కోడలు అత్తగారింట్లో మహారాణిలా తిరుగుతుంది. ఆమె ఆ ఇంట్లో అందరి హృదయాలు గెలుచుకుంటుంది. మరి ఆ 7 సూత్రాలు ఏంటో నీకు ఖచ్చితంగా తెలియచేస్తాను. ఆఖరి వరకు విని గుర్తుపెట్టుకుంటే జీవితం మారుతుంది. మీ జీవితంలో సంతోషాలు రావాలి అంటే, మీ సంసార జీవితం కూడా బాగుండాలి అంటే ఈ 7 విషయాలు పాటించండి. మొదటిది, అత్తగారిని తల్లిగా చూడడం నేర్చుకోవాలి. చంద్రగుప్తుడు మొదటి సూత్రం అత్యంత సాధారణంగా అనిపిస్తుంది, కానీ దీన్ని నిజంగా ఆచరించే కోడళ్ళు చాలా తక్కువ, అరుదు కూడా. అత్తగారిని కన్న తల్లిలా చూడడం నేర్చుకోవడం. చాలామంది కోడళ్ళు అత్తగారిని పోటీగా చూస్తారు తప్పితే ఆ తల్లిగా అస్సలు చూడరు. ఆమె తన భర్తను తమ నుండి దూరం చేస్తుందని భయపడతారు. అది మీ పొరపాటు. ఆమె మీ భర్తను ప్రేమించింది, పెంచింది, అందుకే మీకు ఇచ్చింది. ఆ ప్రేమను గౌరవించడం, ఆమె అనుభవాన్ని గౌరవించడం మీ బాధ్యత కదా. శాస్త్రాలు చెబుతున్నాయి, మాతృవత్పర దారేషు అంటే పరాయి తల్లిని సొంత తల్లిలా చూడటమే నిజమైన ధర్మం. అత్తగారిని పోటీగా చూస్తే ఇల్లు యుద్ధభూమి అవుతుంది, అదే తల్లిగా చూస్తే ఇల్లు స్వర్గం అవుతుంది. ఆమె అనుభవం మీకు గురువు, ఆమె ప్రేమ మీకు రక్షణ. కాబట్టి అత్తగారితో ఉన్నప్పుడు ఆమె మీ తల్లే అని మనసులో అనుకోండి. తల్లి ఒక మాట అంటే పడతాం కదా, మరి అత్తంటే పడతారా? లేదు. ఆ ఒక్క భావనే మీ ఇంటిని మారుస్తుంది. రెండవ సూత్రం, ఇంటి నియమాలను గౌరవించండి. చాణక్యుడు కొనసాగించారు, చంద్రగుప్తుడు వింటున్నారు. అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే ఆ ఇంటి నియమాలను ఖచ్చితంగా గౌరవించడం. ప్రతి ఇంటికి కొన్ని నియమాలుంటాయి. ఉదయం ఎప్పుడు లేవాలి, వంట ఎప్పుడు చేయాలి, దేవుడికి పూజ ఎలా చేయాలి, పండుగలప్పుడు ఎలా చేయాలి. ఈ నియమాలు తరతరాల నుండి సంస్కారాల ఫలం. కొత్తగా వచ్చిన కోడలు వాటిని తిరస్కరిస్తే ఇల్లు అశాంతి అయిపోతుంది. చాణక్యుడు అర్థశాస్త్రంలో రాశారు, ఒక రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తి ఆ రాజ్య నియమాలను గౌరవించాలి. అప్పుడే ఆ రాజ్యం అతన్ని స్వీకరిస్తుంది, లేదంటే బహిష్కరిస్తుంది. కోడలికి కూడా ఇదే తీరు నేర్చుకోవాలి. మీరు వచ్చిన ఇంటి నియమాలను ముందు నేర్చుకోండి, గౌరవించండి. అప్పుడు నెమ్మదిగా మీ ఆలోచనలు కూడా చేర్చవచ్చు. కానీ ముందు గౌరవం, తర్వాత మార్పు. ఇది కాదని చేస్తే ఇల్లు యుద్ధభూమే కదా. ఇక మూడవ సూత్రం, భర్తను అత్తగారి ముందు గొప్ప చేయడం. ఎప్పుడూ కూడా తక్కువ చేసి అస్సలు చూడకూడదు. ఇది చాలా తెలివిగా మసులుకోవాల్సిన విషయం. అత్తగారి ముందు భర్తను ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు, గొప్పగా మాట్లాడాలి. చాలామంది కోడళ్ళు భర్త తప్పులను అత్తగారి ముందు ఎత్తి చూపుతారు. అది చాలా పెద్ద తప్పు. తల్లికి కొడుకు ఎప్పుడూ కూడా మంచివాడే. ఆమె కొడుకు తప్పు విన్నప్పుడు ఆమె కోడలపై కోపం పెట్టుకుంటుంది. కానీ మీరు భర్తను అత్తగారి ముందు పొగిడినప్పుడు ఆమె మీపై ప్రేమ పెంచుకుంటుంది. పతివ్రత స్త్రీ పతినే దైవంగా చూస్తుంది. ఆ దైవాన్ని మీరు అత్తగారి ముందు కూడా గొప్పగా చూపించండి. అత్తగారికి మీపై గౌరవం పెరుగుతుంది. మీరు ఆమె కొడుకును ప్రేమిస్తున్నారని తెలుసుకున్న రోజు ఆమె మీకు తన హృదయం ఇస్తుంది. నాలుగో సూత్రం, చిన్న చిన్న పనుల్లో శ్రద్ధ చూపించడం. అవును, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే. అత్తగారింట్లో సాధారణమైనది కాదు. దీన్ని పాటించే కోడళ్ళు అత్తగారి హృదయాన్ని వేగంగా గెలుచుకుంటారు. చిన్న చిన్న పనులలో ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. అంటే అత్తగారి ఇష్టమైన వంట ఏంటో చేర్చుకోవడం, ఆమెకు సమయానికి మందులు ఇవ్వటం, ఆమె అలసిపోయినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వటం. ఇలా ఆమె ఏదైనా చేసేటప్పుడు మనసు పెట్టి శ్రద్ధగా వినటం. ఇవి చాలా చిన్న పనులే,
కానీ అవి అత్తగారి హృదయాన్ని వేగంగా గెలుచుకోవచ్చు. ఒక్క మాట చెప్పనా, చిన్న చిన్న ప్రేమ చర్యలు పెద్ద పెద్ద గిఫ్ట్ల కంటే ఎక్కువ అర్థాన్ని ఇస్తాయి. ఆమె పండుగ రోజు కొత్త చీర కొనడం కంటే రోజు ఆమె పక్కన కూర్చొని మాట్లాడడం ఆమెకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఖర్చు కాదు, శ్రద్ధ ముఖ్యం. ఆ శ్రద్ధే అత్తగారింటిని మీ ఇంటిగా మారుస్తుంది. ఇక 5వ సూత్రం, అత్తగారి మాటలకు తొందరగా రియాక్షన్ చూపించకపోవడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అత్తగారి మాటలకు తొందరగా రియాక్షన్ అనేది చూపించకపోవడం చాలా సందర్భాల్లో అత్తగారి మాటలను మనసును గాయపరుస్తాయి. ఆ క్షణంలో వెంటనే మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ ఆ తొందరపాటు ఇంటిని అగ్నిలో పెడుతుంది. తెలివైన కోడలు ఆ క్షణంలో ఆగుతుంది, ఒక్కసారి లోపలికి వెళ్ళి నీళ్లు తాగుతుంది, అప్పుడు ఆలోచిస్తుంది. చాణక్యుడు ఇలా అంటారు, క్రోధో నాశయతి సర్వం, అంటే కోపం అన్నిటినీ నాశనం చేస్తుంది. ఒక్క క్షణం ఆగడం నేర్చుకున్న కోడలు ఇంట్లో సంఘర్షణను తగ్గిస్తుంది. ఆమె నిగ్రహం ఇంట్లో అందరికీ శాంతినిస్తుంది. అత్తగారు కూడా నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నిగ్రహం అనేది ఏమాత్రం బలహీనత కాదు, అది మహాశక్తి. ఇక 6వ సూత్రం, అత్తమామలను అస్సలకి వృద్ధాప్యంలో ఉంచకూడదు కూడా. వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలనేది చూసుకోగలగాలి. అత్తమామలను వాళ్ళ వృద్ధాప్యంలో గౌరవించాలి. చాలా ఇళ్లలో కోడళ్ళు అత్తామామలు యవ్వనంలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, కానీ వారు ముసలి వాళ్ళైనప్పుడు దూరంగా ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. వృద్ధాప్యంలో సేవ చేయడమే నిజమైన కోడలి యొక్క గుణం. శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, వృద్ధ సేవ పుణ్యదాయకం. అంటే వృద్ధులకు సేవ చేయడం అత్యంత పవిత్రమైన పుణ్యం. ఈ పుణ్యం మీ పిల్లలకు వారసత్వంగా వెళ్తుంది. మీరు అత్తమామలను ఎలా చూసుకుంటారో మీ పిల్లలు కూడా మీతో అలానే ఉంటారు. ఇది కఠిన సత్యం, శాశ్వత సత్యం. కాబట్టి వృద్ధాప్యంలో వారి సేవ చేయడం అది మీ జీవితాన్ని ధన్యం చేస్తుంది. ఇక 7వ సూత్రం, ఇంట్లో సుఖశాంతులను నిలిపే స్తంభం అవ్వడం. ఇది చాలా ముఖ్యమైనది, అలానే అందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఏంటి అంటే ఇంట్లో సుఖశాంతులను నిలిపే స్తంభం మీరే అవ్వాలి. ఒక కోడలు ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, ఆమె ఆ ఇంటి శక్తి. ఆమె సంతోషంగా ఉంటే ఇల్లు మొత్తం సంతోషమే, నవ్వులే. ఆమె అశాంతిగా ఉంటే ఇల్లు మొత్తం ఏడుపులు, అశాంతిగానే మారుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కోడలు నవ్వితే ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఆమె ఏడ్చే ఇంట్లో సంపద అస్సలు నిలవదు. ఇది వాస్తు చెప్పిన సత్యం కూడా. కాబట్టి మీ సంతోషం కోసం పోరాడండి, మీ శాంతి కోసం నిలబడండి. ఇతరులను నాశనం చేసి కాదు, మీరుగా ఉంటూ మీ జ్ఞానంతో, మీ ప్రేమతో, మీ ఓర్పుతో ఈ 7 సూత్రాలు మీరే ఉంటే అత్తగారి ఇల్లు మీకు స్వర్గం అవుతుంది. చెప్పాలంటే పుట్టిల్లు కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక కోడలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమె ఒంటరిగా వచ్చింది. తన ఇంటిని వదులుకుంది, తల్లిదండ్రులను వదిలింది, తన స్నేహితులను, తన తోబుట్టును అందరినీ వదులుకుంది. ఇక ఆ స్త్రీ అత్తగారింట్లో సుఖంగా ఉండటం ఆమె హక్కు. ఆ హక్కు ఈ 7 సూత్రాలతో సాధించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఈ క్షణం నుండే ప్రారంభించండి. ఈ 7 సూత్రాలను అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా మీ అత్తగారింట్లో ఒక రాణిలా బ్రతకచ్చు, మహారాణిలా ఉండొచ్చు. అర్థమైంది కదా? మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా ఏదైనా విషయాలంటే తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అవి ఇంకొంతమంది తెలుసుకుని వాళ్ళ జీవితాన్ని కూడా మార్చుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.